అశ్వమును బంధించినది మీరేనా? మేమే. బాలకులారా, అది శ్రీరామచంద్రుని యాగస్త్రము కనుని తెలియదా? తెలిసే పట్టి ఉన్నాము. శ్రీరామచంద్రుని అశ్వముని ఎరుంగ అశ్వమును బంధించి ఉంటరా? అవును. ఇది నేరము కదా? దాని ఎదుటన ఏమని లిఖించి ఉన్నారు? ధీరులైన పట్టవచ్చు, అధీరులైన దాని పదములకు మొక్కి వదలవచ్చుని లిఖించి ఉన్నాము నాయన. ధీరులు కాబట్టి పట్టి ఉన్నాము. అయినా ముని బాలకులై ఉండి ఇంతటి సాహసమా? ఏ ముని బాలకులైతే ధీరులు కాదా? అశ్వముని పట్టకూడదా? ఇతని పలుకులే ఆశ్చర్యముగా ఉన్నవి. ఆశ్చర్యం కాదా? నువ్వు ముద్దలతో దాటిపోలేవు. చెప్తానా? నువ్వు దాన్ని పట్టింది మేమే. నీ చేతనైనా మాతో యుద్ధము చేసుకొని అశ్వమును విడిపించుకొని పొమ్ము. నీ చేతనైతే రఘునాథపురం దాటిపోయి చూసుకో. నా చేతనైనా యుద్ధము చేసి అశ్వమును విడిపించుకొని పొమ్ము. ముని బాలకులారా, చూడగా పసిబాలులు, ముక్కు పచ్చవారింపు నిబాలులు, మీతో మాకు యుద్ధం ఏమిటి? తెలుసు తెలియకో అశ్వమును పట్టి ఉన్నారు గనక అశ్వమును విడండి. వదలమయ్యా, నీ చేతనైనా మాతో యుద్ధము చేసుకొని విడిపించుకొని పొమ్ము. మేము వదలము అశ్వమును. అట్లయినా యుద్ధమునికే సిద్ధమంటివా? అవును. నిష్కారణముగా ఎందుకు చెడుదరు? నా మాట వినండి. రాఘవులతో యుద్ధము మీక. ఏమయ్యా యుద్ధము చేయడానికి సందేహిస్తున్నావు? సందేశము ఏమీ లేదు, సందేహము ఏమీ లేదు. అయినా పసిబాలులతో యుద్ధమనగా మనసు అంగీకరించుకున్న ఉన్నది. ఎందులకు అశ్వమును వదిలిపెట్టి? మేము వదలమయ్యా, నీ చేతనైనా మాతో యుద్ధం చేసుకొని విడిపించుకొని పొమ్ము. ఓరి మూర్ఖ బాలకులారా, ఎంత చెప్పినా వినకుండా ఉన్నారు. వదిలేదవా లేదా అశ్వమును? వదలము. దాని గ్యాటి కట్టేసిన గడ్డేసేసిన. అది ఎంత పెట్టింది పెద్ద ఎత్తుకోబో. నువ్వు చూసుకున్నావు కదా, పోరా ముందరికి. మీరు వెళ్ళండి గురువు గారు. వీడు నీకు గురువు? అవును, మా చిన్ని గురువు గారు. అంటే మీకు ఇంకా పెద్ద గురువు కూడా ఉన్నారా? అవును. ఎవరు వారు? మా కులగతులుగా నీకే పని ఉన్నది ఇదయ్యా. ఎవరయ్యా? ఇంతకు మీకు ఇంత సాహసము ఎట్లు వచ్చును? మాతో నీకేం పని అయ్యా? నీ చేతినైనా మాతో యుద్ధము చేసుకొని విడిపించుకొని పొమ్ము. యుద్ధమునకి? అవును. అయితే యుద్ధమునకి అట్లయినా ఇక యుద్ధమునకే సిద్ధము కను. రమ్మురా రమ్మ.